నిన్న చాలా ఆశ్చర్యంగా మేము ఎన్హెచ్ఆర్సీకి ఒక పిటిషన్ వేశాం, నా పేరు మీద వేశాం. కవితా శ్రీవాస్తవ అక్కడ నుంచి మాట్లాడుతున్నది. ఆమె ఏంటంటే మీ పేరు మీద వేస్తేనే దానికి బలం ఉంటుంది కనుక మీ పేరు మీద వేద్దామన్నారు. వేసాము. ఏమని వేసాము? శవాలు ఇవ్వండి, శవాలు ఇవ్వండి అని 7 గంటలకి సాయంత్రము ఎన్హెచ్ఆర్సీకి పంపించాము. నాకు ఓటీపీ కూడా వచ్చింది. అర్ధగంటలో శవాలని దానం చేశాను. వచ్చింది శవాలని ఇవ్వండి అని ఇచ్చిన పిటిషన్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయించండి, శవాలను ఎందుకు దహనం చేశారు, శవాలను ఇవ్వాలి కదా అని మళ్ళీ మార్చి ఇవాళ మళ్ళీ ఓ పిటిషన్ వేశాం. అంటే ఎంత తొందరగా అసలు పరిస్థితి మారుతున్నదని చెప్పడం కొరకు చెప్తున్నా. ఇంత తొందరగా పరిస్థితి మారినాక వాడు ఒక ప్యానిక్లో ఉన్నారు. ఇదేం ఆగటట్లేదు, వీళ్ళు ఎట్లయినా తీసుకుపోతారు, లేకపోతే బయట కూడా జరుగుతుంది, సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు. ఇవన్నీ జరగకముందే దహనం చేసిన తర్వాత చూద్దాం ఏమైతే. అడిగితే ఎంక్వైరీ అడుగుతారు, అడగండి. ప్రొసెషన్ కంటే ఎంక్వైరీ వాళ్ళకు ఈజీ కనుక. ఒక రకంగా ఇంత బలమైన రాజ్యము, ఇంత బలమైన ప్రధానమంత్రి, ఇంతవరకు బహుశా దేశంలో ఇంత పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ వాళ్ళు అందరూ భయపడుతున్నారు, మినిస్టర్ దగ్గర నుంచి భయపడుతున్నారు. ఇంతమంది భయపడుతున్నా శవానికి వీళ్ళు ఎందుకు భయపడ్డారనేది ప్రశ్న. అంటే రాజ్యము తాను అనుకున్నంత బలంగా లేదు, తాను అనుకున్నంత ధైర్యంగా లేదు. రాజ్యము ఒక బలహీనమైన స్థితిలోనే ఉంది, ఒక డిఫెన్స్లో ఉంది. కనుకనే వాళ్ళు శవాలను ఇవ్వడానికి ఇవాళ ఈ పని చేశారు. సరే, శవాలను ఇవ్వకపోవడం వలన ఇస్తే ఏం జరిగేదో, కానీ ఇవ్వకపోవడం వలన దేశం అంతా దీన్ని చెప్తుంది. ఎట్లయినా శవాన్ని ఇచ్చినా శవాన్ని ఇవ్వకున్నా వచ్చే పరిస్థితి ఏమిటంటే అందరూ స్పందిస్తున్నారు. తర్వాత దేశంలో ఆల్రెడీ ఒక పెద్ద స్పందన ఉంది. మేము లక్ష్మణ్ చెప్పుకుంటాడు, మేము జాతీయ స్థాయిలో కమిటీ ఒకటి కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని చేస్తాము. 30 సంస్థలు ఉన్నాయి, 45 మంది వచ్చారు. మేము అక్కడ ఒక రకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం, 8 రాష్ట్రాల్లో ఉద్యమం జరుగుతుంది. సరే, ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, జనం కదలే. ఇక్కడే కాదు, 8 రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. కనుక ఈ ఎన్కౌంటర్ ఏదైతుందో ఇది ఒక కాస్త చలనం లేదేమో, సమాజంలో స్తబ్దత ఉందేమో, మనుషులేంటి ఇంత స్తబ్దంగా ఉన్నారు అంటే 20 మందిని 30 మంది చెప్పినా చలనం లేదేంటి సమాజంలో అనేదైతే మన అందరము ఒక స్థాయిలో ఏమైంది సమాజానికి అనుకున్న దశలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ మొత్తం సమాజాన్ని చలనంలోకి నెట్టింది. ఎంత చలనం అంటే సమాజంలో చలనం యొక్క వేగ పెరిగింది. ఇవాళ అక్కడ ఢిల్లీలో జరిగిన సభ కానీ మేము రాహుల్ గాంధీ కలిసాము, వాళ్ళు కూడా మేము స్పందిస్తామన్నారు. ఖర్గేని కలిసాము, ఇది తప్పేనన్నారు. అక్కడ జరిగేది అక్కడ జరుగుతున్నది. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఈ 10-11 కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఒక్కచోట కూర్చొని ఉదయం నుంచి చాలాసేపు గంటల తరబడి మాట్లాడి మనం ఏదో చెయ్యాలి, మనం ఏదన్నా చెయ్యాలి. కేసీఆర్ గారు ఒక పెద్ద సభలో, 1000 మంది ఉన్న సభలో వాళ్ళు శాంతి చర్చలు జరపాలి, జనం అంతా శాంతి చర్చలు. ఇది ఒక పెద్ద చైతన్యం సమాజంలో. లక్షల మంది ప్రజలు శాంతి చర్చలు జరపాలంటున్నారు. కనుక మొత్తంగా సమాజంలో ఒక చలనం వచ్చింది. ప్రజా సంఘాలు ఈ చలనాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఏ చలనం అయితే వాళ్ళ సమాజంలో వచ్చిందో ఈ చలనాన్ని మన వేగాన్ని పెంచగలమా లేదా, కానీ ఈ చలనాన్ని కాపాడుకోవడము ఇవాళ మనందరూ అవసరం. కనుక మీరు గ్రామీణ ప్రాంతంలో కానీ డిస్టిక్లో కానీ ప్రజా సంఘాలన్నీ కూడా, ఎక్కడో హైదరాబాద్లో మీటింగ్ జరగాలి, హైదరాబాద్లో సభ జరగాలి. సరే, హైదరాబాద్లో సభ జరగాలని కమ్యూనిస్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి, వాళ్ళే సభ నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున అన్ని పార్టీలు వచ్చి జనాన్ని వాళ్ళు సమీకరిస్తామన్నారు. సరే, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేయనివ్వండి, దానికి మన మద్దతు ఉంటుంది. కానీ హైదరాబాద్ కాకుండా మీ బాధ్యతగా మీరు ఒకవేళ జనాన్ని మొబిలైజ్ చేస్తే అంతిమంగా మిగిలేది ప్రజా చైతన్యం. ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రజా చైతన్యమే, విలువలను కాపాడేది ప్రజా చైతన్యం. మనం ఎంత చైతన్యవంతులైనా కింద కదలకపోతే అది ముందుకు పోదు. కనుక అది ఒకవేళ ఇవాళ సమాజం కాస్త ముందుకు వెళ్ళి మరింత చైతన్యవంతమైన సమాజం కావాలంటే మాత్రం ఇవాళ జరిగిన సభ నుంచి వచ్చిన
ఈ ఆవేశం కానీ, ఆలోచన కానీ, అవగాహన కానీ, ఆవేదన కానీ. ఆమె స్వరూప గారు వచ్చారు, బాగానే మాట్లాడింది ఆమె. కొడుకు చనిపోయినా ఏడుస్తున్నా మాట్లాడము చాలా కాన్ఫిడెంట్గానే మాట్లాడి. మోడీ తన తల్లి ప్రేమ అని చూపించిన వాడు మరి మాది తల్లి ప్రేమ కాదు అని ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడిగి, ఒక మౌలికమైన ప్రశ్న అడిగింది. ఆ తల్లి కన్నీళ్ళు చూసి మనందరం కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాం. అంటే అది మానవీయమైన అనుభవం. ఒక తల్లి ప్రేమ, ఒక తన కొడుకును కోల్పోయిన తల్లి మనందరితో వచ్చి తన అనుభవాన్ని పంచుకోవడము మనందరూ కూడా కాస్త మనలో ఉండే మానవీయత కొంచెం మేల్కొంటుంది. అది ఏంటి తల్లి కన్నీళ్ళలో, ఎందుకంటే కన్నీళ్లలో మానవత్వం చాలా. కనుక ఆమె వచ్చి మనందరం ఒక ఊపి ఊపినట్టుగా ఊపింది. మనందరం మాట్లాడిన వేరు, ఆమె మాట్లాడిన 2 నిమిషాలు 3 నిమిషాలు వేరు. ఎందుకంటే అది పూర్తిగా హృదయం నుంచి వచ్చినటువంటి ఆమె ఇక్కడికి రావడం, ఆమె ఇక్కడ మాట్లాడడం, అది ఆమె కూడా ఒక ఊరటనే. నిజానికి నేను ఆమె ఉంటే మాట్లాడదాం అనుకున్నాను. చాలామంది పిల్లలు ఇవాళ తల్లను చంపుతున్నారు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని వాడు మొన్న తల్లి తలకాయ నరికేశాడు పిల్లోడు. బోళ్ళంత మంది పిల్లలు బయట చేస్తున్న పనులకు తండ్రులు సిగ్గుపడుతున్నారు. మొన్న తండ్రి ముసలి తండ్రి వదిలేసి కొడుకు కోడలు వెళ్ళిపోతే, ఆయన చనిపోతే కుక్కలు వచ్చి శవాన్ని తింటుంటే మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే ఆ శవాన్ని, అంటే మానవ సంబంధాలు ఏ దశకు వచ్చాయి. ఇవాళ మీ అబ్బాయి చేసిన పని ఏదైతుందో గర్వపడవలసిన పని. తల్లిగా బాధ ఉంటుంది, కానీ మీరు తల దించుకునే పని చేయలేదు. మీరు అంటే తల ఎత్తుకొని తిరిగే పని మీ అబ్బాయి చేశాడు అని ఆమెకు చెప్పాలని నాకుంది. కనుక ఈ తల్లులు ఈ తండ్రులు వీళ్ళ బాధ ఏదైతుందో మొత్తంగా ఒక కొత్త సమాజం పుట్టినప్పుడు అది భాగం. అట్లనే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సభ నుండి మేము చెప్పేది 2. ఒకటి, ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వామపక్ష పార్టీలన్నీ కదిలాయి. వాళ్ళు సభ పెడతామంటున్నారు, వాళ్ళు సదస్సులు పెడతామంటున్నారు. అది కూడా మనకు ఒక రకమైన కొత్త ఆశ ఒకటి మనకు వచ్చింది. మనం కూడా మన స్థాయిలో మనం ప్రజల్ని మరింత చైతన్యవంతపరిచేటువంటి బాధ్యత, చరిత్ర మనం పెట్టింది. ఈ సంఘటన ఒక చారిత్రక పరిణామ క్రమంలో జరిగిన ఒక విషాద సంఘటన. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పార్టీ వాళ్ళు నో స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ స్టేట్మెంట్ చూస్తే మనం ఇంత అప్సెట్ అయినా కూడా పార్టీ ఎక్కడ డిస్టర్బ్ అయినట్లు అనిపిస్తారు. ఆ స్టేట్మెంట్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, కేశవరావు గారిని కాపాడడానికి 25 మంది చనిపోయారు, వీళ్ళు ఆయన రక్షణ, ఆయనను మరింత రక్షణ కలిగిన ప్రదేశానికి పొమ్మని పార్టీ నిరంతరంగా చెప్పింది. చెప్తే ఆయన అన్నట్టు, నేను గాఢను వదిలిపెట్టి పోను, నాకు 70 ఏళ్ళు ఉంటే ఇంకా 2-3 ఏళ్ళు బతుకుతాను, కానీ మాకేం జరిగినా కూడా పార్టీ నాయకత్వాన్ని యువ నాయకత్వానికి ఇవ్వండి అని ఆయన చివరి సందేశం పార్టీకి. అంటే మనిషి చనిపోయే దగ్గరుంటే ఆ మనిషి విశ్వాసం ఏంటంటే కొత్త నాయకత్వం వస్తుంది, ఉద్యమాలు ముందు పోతాయనే విశ్వాసం. అదే నిజంగా పార్టీలను ఉద్యమాలను నిలుపుతుంది. కనుక నాకు ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత మనమేమో చాలా అప్సెట్ అయిన నిద్ర లేకుండా మనం ఉంటే, వాళ్ళేమని ఇంపాదిగా అనాలిసిస్ అన్ని చేసి మనం ఏం చేయాలి, ఎట్లా పోవాలి అని పార్టీ అంటున్నారంటే పార్టీకి తనలో ఉండే విశ్వాసం తనకున్నది. సరే, ఆ రాజకీయాలతో అంగీకరించిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ రెస్పాండ్ అవుతున్నారు. కనుక మనము ఈ చారిత్రక సన్నివేశం మలుపు ఏదైతుందో ఆ సందర్భంలో మనం దీన్ని ఎట్లా మనం ప్రవర్తించాలి, మనం ఎట్లా చేయాలి.